అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు, ఆయన పరిస్థితి తలుచుకుంటుంటే రోజు రోజుకి ఎందుకో చాలా బాధ అనిపిస్తుంది. చాలా జాలి కూడా వేస్తుంది. ఏంటి ఆయన ఇంత దిగజారిపోతున్నారు అనిపిస్తుంది ఒక్కోసారి. దానికి ప్రత్యేక కారణాలు 2. ఒకటి, ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అడగడం, ప్రెస్ మీట్లు పెట్టడం కాకుండా హైకోర్టుకి కూడా వెళ్ళడం. రెండోది, నిన్నే ఆయనకి జూన్ 3వ తారీఖుకి ఉన్న సెక్యూరిటీని యథాతథంగా కొనసాగించాలి, అదే సెక్యూరిటీని ఇప్పుడు కూడా ఇవ్వాలి అని చెప్పి ఆయన మళ్ళీ ఈ విషయం మీద కూడా హైకోర్టుకి వెళ్ళారు. ఏంటో అసలు ఇంతకు ముందులాగా ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు లేరా, లేకపోతే ఇంతకుముందు ఉన్నోళ్ళే ఇప్పుడు సలహాలు ఇవ్వట్లేదా, ఆయనే సొంతంగా ఆలోచిస్తున్నారా, ఏం అర్థం కావట్లేదు. కానీ ఏంటో మరి ఈ పరిస్థితి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేది ఎందుకు ఆయనకి నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించకపోయినా ఆయనే ప్రతిపక్ష నాయకుడు, ఉన్న ప్రతిపక్ష పార్టీ అది ఒకటే. ఆయన హ్యాపీగా అసెంబ్లీకి వెళ్ళి మన సెషన్స్లో కూడా అంతమంది ఉన్నా కానీ వెళ్ళి అసెంబ్లీలో ఆయన మాట్లాడి ఆయన ఫైట్ చేసి ఉంటే ఇంకా మంచి గుర్తింపు వచ్చేది ఆయనకి. అంటే ఆయనకు ఉన్నది 11 మంది అనుకోండి వెనకాల, కానీ ఆయన సింగిల్ సింహం కదా. అసలు ఆ 11 మంది లేకుండా కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళగలడు. అసలు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పులివెందుల్లో ఆయన ఒక్కడు మాత్రమే గెలిచి మిగిలిన ఈ 10 మంది కూడా గెలవకుండా ఉంటే ఎంత బాగుండేదో. సింగిల్ సింహం అని చెప్పుకుంటాను. ఇప్పుడు ఆయనతో పాటు ఇంకొన్ని మృగాలు కూడా గెలిచినాయి. నాకు కానీ ఇది ఉంటాయి కదా, ఇంకా వెలుగుబంటని, ఇలా కొన్ని ఆయనతో పాటు ఇంకో 10 కూడా గెలిచినాయి. ఆయనేమో సింహం అయితే మరి మిగిలిన కొన్ని ఉండాలి. ఇప్పుడు ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్ళి ఫైట్ చేస్తుంటే ఎంత బాగుండేది. ప్రతిపక్ష హోదా ఎందుకు? ఆయన ఇప్పుడు హైకోర్టులో వేసినంత మాత్రాన ప్రతిపక్ష హోదా హైకోర్టు తీసుకునే నిర్ణయం కాదు అది. అంటే ఆయన ఏదో మనకు అధికార పక్షం మనకి ఏదో అన్యాయం చేస్తుంది, నన్ను ఏదో కక్ష సాధిస్తుంది అని జనం దృష్టిలో పడడానికి మాత్రమే ఇది ప్రచారం. ఇది ఎందుకంటే అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు కల్పించుకో, అక్కడ అధికారం అంతా స్పీకర్కే ఉంటుంది. స్పీకర్ విచక్షణాధికారం మీద, స్పీకర్ రూలింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో వెంటనే ఇమీడియట్గా ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చేయండి అని చెప్పి హైకోర్టు చెప్పదు. ఆయన ఏదో చెప్తున్నాడు, కొంచెం చూడండి, పరిశీలించండి అని చెప్తారన్నమాట. ఆ టైప్లో ఉంటుంది. అది వదిలిపెట్టేస్తే ఇప్పుడు సెక్యూరిటీ అంటే జూన్ 3వ తారీఖుకి ఆయనకి ఎలా ఉందో అలాంటి సెక్యూరిటీ కావాలంట. అప్పుడు 280 మందిని ఎంతమందిని పెట్టుకున్నాడండి ఈయన. దానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు అయింది ఇప్పుడు దాకా కూడా. మనం టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ లెక్కలు కూడా ఇచ్చారు ప్రజాధనం. మరి ఇప్పుడు జూన్ 3వ తారీఖున సెక్యూరిటీ యథాతథంగా కావాలంటే జూన్ 3వ తారీఖున మీరు ముఖ్యమంత్రి కదండి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కాదు కదా, మరి ముఖ్యమంత్రి సెక్యూరిటీ మీకు ఎలా ఇస్తారు? అసలు అయినా ఈయనకి థ్రెట్ ఎక్కడి నుంచి ఉందని, ఎవరి నుంచి థ్రెట్ ఉంది ఈయనకి? ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు చేసి, ముఠా కక్షలు చేసి, హత్య రాజకీయాలు చేసి, హత్యలు చేసి అలాంటి టైపు చంద్రబాబు నాయుడు గారు కాదు. ఆయనకి ఆ థ్రెట్ లేదు. పోనీ ఇప్పుడు అంటే వీళ్ళకిలాగే అవతలవాడు కూడా ఆలోచిస్తారు, ఫిజికల్ ఎలిమినేట్ చేస్తారని అనుకుంటారా ఏంటి? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, చంపేశారు ఈయన సొంత బాబాయిని. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యలో రివెంజ్ తెచ్చుకుంటారా ఈయన మీద ఎవరన్నా? ఈయన మీద దాంతో సంబంధం లేదు కదా. అవినాష్ రెడ్డి గారి పేరే ప్రెసిడెంట్ ఉంది కదా దాంట్లో. దస్తగిరి అని, అవినాష్ రెడ్డి అని, అవినాష్ రెడ్డి గారి ఫాదర్ భాస్కర్ రెడ్డి అని, ఇలా కొంతమంది పేర్లు ఉన్నాయి. ఈయన పేరైతే లేదు కదా. మరి ఈయనకి ఎందుకు భయం? మరి పైగా వివేకానంద రెడ్డి గారి తరఫున రివెంజ్ తీసుకుంటాను కూడా ఆయనకి ఎవరు వారసులు లేరు, కొడుకులు లేరు, ఎవరు లేరు. కూతురు ఒక ఆవిడ ఉంది, ఆవిడ లీగల్గా ఫైట్ చేస్తుంది కోర్టులో. సో ఎందుకు, దేనికి భయపడతాడు ఈయన? ఈయన పులివెందుల్లో కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు ఈయన అటాక్ చేసేంత ఎవరికీ లేదు. పైగా ఈయన అధికారంలో ఉన్నప్పుడే మరి ఎందుకు భయపడేవాడు తెలియదు. కానీ పరదాలు కట్టేసేవారు, ఎక్కడికి వెళ్తే అక్కడికి. షాపులు, స్కూల్స్ మూసేసేవాళ్ళు, రోడ్ల మీద జనాలు తిరగకూడదు, చెట్లు నరికేయాలి, తక్కువ డిస్టెన్స్ కూడా హెలికాప్టర్లో వెళ్ళాలి. అంత విపరీతమైన జాగ్రత్తలు తీసుకుంటూ తిరిగాడు మరి ఈయన. అంతకుముందు పాదయాత్రలు చేసిన అంత బాగానే చేశాడు. మరి సడన్గా వివేకానంద రెడ్డి గారిని చంపిన తర్వాత నుంచే ఈయనలో భయం స్టార్ట్ అయిందని నాకు అనిపిస్తుంది. మరి ఎందుకో ఖచ్చితంగా ఈయన భయానికి వివేకానంద రెడ్డి గారికి చెప్పడం ఏదో లింక్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే అంతకుముందు ఈయన బాగానే ధైర్యంగా తిరిగాడు మరి ప్రజల్లో, తర్వాత నుంచే మానేశాడు. ఇప్పుడు ఇంటికి వస్తుంటే కార్యకర్తలు కూడా కలవట్లేదు, న్యూస్లు వస్తున్నాయి. సో మరి ఈయన రోజు రోజుకి ఇలాగా పనికి మాలిన విషయాల మీద ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ నాయకులు చాలామంది, కుల రవీంద్ర అని, దూర్పాల అని చాలామంది అప్పట్లో న్యూస్లు చూసేవాడిని.
వాళ్ళందరూ సెక్యూరిటీ తగ్గించేశారు. చాలామందికి సెక్యూరిటీ తీసేశారు. అయినా కానీ వాళ్ళెవరు భయపడలేదే. ధైర్యంగా ప్రజల్లో తిరిగారు. నాకు సెక్యూరిటీ అవసరం లేదసలు. ఇంకా నాకు తగ్గించినందుకు నాకు ఇంకా అవమానం కింద ఫీల్ అయ్యారు. మిగిలిన సెక్యూరిటీని కూడా రిటర్న్ ఇచ్చేసి గవర్నమెంట్‌కి హ్యాండ్ ఓవర్ చేసేశారు పోలీస్ డిపార్ట్మెంట్‌కి. అలాంటి వాళ్ళకి ఎక్కువ క్రెడిబిలిటీ ఉంటది. వాళ్ళని ఎక్కువ జనం ఇష్టపడతారు, ప్రేమిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అసలు నా సెక్యూరిటీ నాకు ప్రజలే, నా సెక్యూరిటీ నా కార్యకర్తలే, ప్రజలే నాకు భద్రత అని చెప్పి ఆయన ప్రజల్లో ధైర్యంగా తిరిగి నాకు అవసరం లేదురా బాబు సెక్యూరిటీ అని చెప్పి ఆయన తిరిగితే ఎంత పద్ధతిగా ఉంటది. ఆయన క్రేజే వేరే లెవెల్‌లో ఉంటది. కానీ ఏంటో ఇవన్నీ ఆయనకి తెలియవు. ఆయన ఒక విచిత్రమైన రాజకీయ నాయకుడు కదా! అంటే తయారు చేయబడిన పనిగట్టుకుని, తయారు కాబడిన రాజకీయ నాయకుడు ఆయన. స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు. స్వతహాగా బిజినెస్ మ్యాన్ ఆయన. వాళ్ళ ఫాదరు సీఎం అయిన తర్వాత. అది బిజినెస్ మ్యాన్ కన్వర్టెడ్ పొలిటీషియన్ తప్పనిసరి పరిస్థితుల్లో. సో ఆయన ఆలోచనలు అవన్నీ కూడా ఇలాగే ఉంటాయనుకుంటా. సో ఏదేమైనా కానీ ఇలాంటి చేష్టలు, ఇలాంటి చర్యలు ఆయన ఇంకా ఎన్ని చేస్తూ ఉంటారో ఈ 5 సంవత్సరాలు అర్థం కాదు. కానీ ఆయన పబ్లిక్‌లో ఉన్నంత వరకు. ఇదే దీన్ని వాళ్ళ సాక్షి న్యూస్ పేపర్‌లో కూడా హైలైట్‌గా వేసుకున్నారు ఫ్రంట్ పేజీలో. నన్ను అంతమొందించడమే కూటమి లక్ష్యం. కూటమి అంటే ఎవరండి? పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు ముగ్గురు. అంటే వీళ్ళ ముగ్గురికి కూడా చంద్రబాబు నాయుడు గారిని అంతమొందించడం అంటే అది కూడా రాజకీయంగా కాదు, ఫిజికల్‌గా వీళ్ళ లక్ష్యం అంట అని సాక్షిలో వేశారు. ఖచ్చితంగా సాక్షిలో ఇలాంటి హెడ్డింగ్స్, ఇలాంటి న్యూస్ పేపర్ల మీద చర్య తీసుకోవాలని మామూలుగా అయితే మరి ఎందుకు వదిలేస్తున్నారో తెలియదు. కానీ అందుకే నా భద్రతను భారీగా కుదించారు. 3/6/24 నాటికి నాకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వండి. కోర్టు ఎందుకు ఆదేశాలు ఇస్తుంది? ఆయన ఎమ్మెల్యే అంతే. ఇప్పుడు ఎమ్మెల్యేకి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు. పోనీ దీన్ని అయితే పరిశీలించండి అంటారు. ఇచ్చేయండి ఆదేశాలు ఎందుకు ఇస్తారండి? అసలు అర్థం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన జెడ్ కేటగిరీ భద్రత ఉండేది చంద్రబాబు నాయుడు గారికి కూడా. అసలు ఆయన చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈయన రోడ్ల మీద తిప్పి, రోడ్ల మీద అరెస్టులు చేసి 8 కిలోమీటర్లు ఆయన చీకట్లో నడిచేలా ఇవన్నీ చేశాడు. ఆయన సెక్యూరిటీ గురించి ఈయనకేం తెలుసు. ఇంకా చూడండి, హైకోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్. నాకున్న ప్రాణహానిని రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా మదింపు చేయలేదు. ఏం ప్రాణహాని ఉందండి? నాకు ఒక కామన్ మ్యాన్గా ఆలోచిస్తే మనకి ఈయనకేం ప్రాణహాని ఏం కనపడట్లేదండి. ఎవరి నుంచి ఉంది చెప్పాలి కదా. ఈయన చెప్పినట్టుగా కూటమి నుంచి ఏదో ఉండాలి. ఈయన ఎందుకు పట్టించుకుంటారని 14 సీట్లు వచ్చినాయి, 11 సీట్లు వచ్చినాయి. తర్వాత ఈయన ఎన్ని రోజులు బయట ప్రపంచంలో ఉంటాడు, కేసులు తేలి ఇప్పుడు జైలు వెళ్ళిపోతాడో తెలియదు. ఈయన గురించి ఆలోచించడం పర్లేదు. జనం గురించి ఆలోచించే వాళ్ళు జనానికి మంచి చేస్తే చాలు. అసలు ఈయన లెక్కలోకి లేడు, సోదులో కూడా ఉండడు నాకు తెలిసి. నెక్స్ట్, నోటీసు కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా భద్రతను తగ్గించారు. అవును, మినిమం ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి మిగిలిన తీసేస్తారు. నోటీసు ఇవ్వడం పెట్టి అయిపోయింది. ఇంటి వద్ద, కార్యాలయం వద్ద భద్రతను కూడా తరలించారు. ఏంటి అసలు? ఇంటి వద్ద, కార్యాలయం వద్ద, లండన్ లోయల కూతుళ్ళ వద్ద, బెంగళూరు ప్యాలెస్ వద్ద, పులివెందుల ప్యాలెస్ వద్ద, పులివెందుల్లో నాన్నగారి సమాధి వద్ద ఇన్ని చోట్ల సెక్యూరిటీ ఇచ్చేస్తారా జనాల డబ్బులతో? పోలీసులు పెట్టేసి ఇచ్చేవాడిగా. దీంతో ప్రస్తుతం నా చుట్టూ 2 భద్రతాధికారులే ఉన్నారు. ఓకే, అందరికీ రూల్స్ ప్రకారం జరిగేది అది. ఎమ్మెల్యేగా ఎవరు ఎంత ఇస్తారో అంత ఇచ్చారు. ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగ్గా లేదు. నా సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడుకుంటానన్న అనుమతి ఇవ్వలేదు. వాడుకుంటానంటే అది ప్రోటోకాల్ ప్రకారం చేస్తారండి. ఇప్పుడు ఈయనకి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వారిందే. 5 years ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష నాయకుడిగా వీళ్ళు ఇచ్చిందే, అది ఈయన ఇచ్చిందే. అది వంశపారంపర్యంగా వెళ్ళినట్టుగా నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ నుంచి వాళ్ళకి వెళ్తూ ఉంటుంది వెహికల్. అది సఫారీ వెహికల్. ఈయనకేమో ఫార్చునర్ కావాలట. సఫారీ నడవదంట మనకి. సో అందువల్ల ఈయన నా సొంత వెహికల్ ఫార్చునర్ పెట్టుకుంటాను అన్నాడంట. మరి అది కుదరదని అనుమతి ఇవ్వలేదు అనేది మరి ఏంటో తెలియదు మనకి. అది ప్రోటోకాల్ ప్రకారం ఏంటో తెలియదు. కానీ సఫారీ అయితే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వాడింది. సో వారిచ్చిన వాహనాన్ని వాడాలని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ ప్రకారంగా వాళ్ళన్నీ చూసుకుంటారండి, సెక్యూరిటీ పరంగా, ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా. పైగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తికి ఆయన అంతటా దాడులు చేసుకుంటే సింపతి రావాలేమో, కానీ ఆయనకి ఏదన్నా జరిగి సింపతి రావాలి, మళ్ళీ ఆయనకి రేజ్ పెరగాలి అని అసలు ఇప్పుడున్న ప్రభుత్వాలు అసలు ఆలోచించమండి. దానివల్ల వాళ్ళకే నష్టం కూడా. సో ఇదంతా కూడా ఒక పొలిటికల్ స్టంటు, ఒక సింపతి స్ట్రాటజీ. ఇవన్నీ ఆయన ఎందుకు చేస్తాడో తెలియదు, కానీ వీటి వల్ల ఇంకా ఆయనకి నష్టం జరుగుతూ ఉంటుంది. ప్రజల్లో ఆయన సింగిల్ సింహం అనుకున్నదంతా డ్యామేజ్ అయిపోయింది, ఇంకా డ్యామేజ్ అయిపోద్ది. అసలు ఆయన అసలు సింహం కాదు కదా, పిల్లి కూడా అవునా కాదా అని డౌట్ వచ్చేలా ఉంది ఈ పరిస్థితి. సో ఇదంతా చూస్తే ఇలాంటి యాసాలు
సాక్షి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మానేస్తే మంచిది. ఆయన మన రావు రమేష్ గారి డైలాగ్ ఉంటుంది కదా, అరే ఎవరన్నా ఆడికి కొంచెం చెప్పండి రా అని ఆ టైప్లో. ఈయన మన పృథ్వీ గారి డైలాగ్ కూడా ఉంటుంది, హైకోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ Z+ సెక్యూరిటీలు ఇవ్వడాలు, లేకపోతే ప్రతిపక్ష హోదాలు ఇవ్వడాలు, అది అవదమ్మా జగన్మోహన్ రెడ్డి, అది అవదమ్మా. అదండి, ఉంటాను, బాయ్.